Welcome to Nilgiri Degree and PG College video classes. Students, already we have to discussing the topics last video. థీరమ్స్ అన్నీ డిస్కస్ చేసినాం కదా మనం. అందులో ఒక ఫోర్త్ థీరం ఉందండి. ఆ ఫోర్త్ థీరం చూద్దాం. ఫోర్త్ ఫిఫ్త్ టూ థీరమ్స్, ఫోర్త్ థీరం ఇంకా టూ థీరమ్స్ ఉన్నాయి మనకి ఫోర్త్ తోటే. ఫోర్త్ థీరం ఏందో చూద్దాం. ఒకసారి డెఫినేషన్స్ రివిజన్ చేసుకోండి. ఏంటి మనకి డెఫినేషన్ ఏంటండి? Sn is converges to S. Converges to S అంటే ఏంటి మనకి? mod Sn minus S is n less than epsilon. ఓకే, ద డెఫినేషన్ స్టార్టింగ్లో ఏముంటుంది మనకి? ఫర్ ఈచ్ epsilon is greater than 0 there exists a number capital N such that small n is n greater than capital N. అయితే mod Sn minus S is n less than epsilon ఎప్పుడు Sn converges to S అయినప్పుడు ద కన్వర్జెంట్ డెఫినేషన్. దాన్నే లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అని కూడా మెన్షన్ చేసినాం. ఓకే, అండ్ దెన్ ఇంకేమున్నాయి మనకి? రియల్ సీక్వెన్సెస్ ఆ ప్రాబ్లమ్స్కు స్క్వీజ్ థీరం, శాండ్విచ్ థీరం ఇంపార్టెంట్ థీరం. దాని తర్వాత లిమిట్ థీరమ్స్ ఇంపార్టెంట్. అందులో ఇప్పటివరకు ఏమేమి థీరమ్స్ అయినాయండి మనకి? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్, అంటే కన్వర్జెస్ అనేది బౌండెడ్ కావాలి. బౌండెడ్ కావాలంటే బోత్ బౌండెడ్ బిలో అయి ఉండాలి, బౌండెడ్ అబోవ్ ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ థీరం ఏముంది? Sn కన్వర్జెస్ టు S అయితే KSN కూడా కన్వర్జెస్ టు KSN ప్రూవ్ చేయమన్నారు, చేసినాం. అండ్ దెన్ థర్డ్ థీరం ఏంటిది మనకి? Sn ప్లస్ Tn కన్వర్జెస్ టు S అయితే Sn ప్లస్ Tn ఈజ్ కన్వర్జెస్ టు S ప్లస్ Tn ప్రూవ్ చేయమన్నాడు. ఏమేమి ఇచ్చిండు మనకి? Sn కన్వర్జెస్ టు S అని ఇచ్చిండు అండ్ Tn కన్వర్జెస్ టు T అని ఇచ్చిండు. టూ సీక్వెన్సెస్ ఇచ్చిండు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ε/2. ఓకే, ε/2 యూజ్ చేసుకొని Sn ప్లస్ Tn ఈజ్ కన్వర్జెస్ టు S ప్లస్ T అని ఫైండ్ అవుట్ చేసినాం. అండ్ ఫోర్త్ థీరం వచ్చేసి చూడండి ఒకసారి. Sn అనేది కన్వర్జెస్ టు S అన్నాడు అండ్ Tn కన్వర్జెస్ టు T అంటుండు. అయితే Sn ఇంటూ Tn ఈజ్ కన్వర్జెస్ టు S ఇంటూ T అని మెన్షన్ చేస్తుండండి. క్లారిటీగా చూసుకోండి. ఇఫ్ Sn ఈజ్ కన్వర్జెస్ టు S అండ్ Tn ఈజ్ కన్వర్జెస్ టు T దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ Sn ఇంటూ Tn, అంటే మల్టిప్లై చేయమంటుండు. మల్టిప్లై చేసింది కూడా కన్వర్జెస్ టు S ఇంటూ T కావాలి అంట. ఓకే, Sn ఈజ్ కన్వర్జెస్ టు S. ఓకే, దానికన్నా ముందు ఒకసారి ఏం రాసినాం చూడండి. Sn ఈజ్ కన్వర్జెస్ టు సీక్వెన్స్ S అయితే ఆ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఆల్వేస్ బౌండెడ్గా అండి. మనం థీరం చేసినామండి. Sn ఈజ్ కన్వర్జెస్ టు S అయితే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఏమవుతుంది మనకి? బౌండెడ్ సీక్వెన్స్ కాదా? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుంది. ఇక్కడ రాసినాం చూడండి సైడ్కి. బౌండెడ్ అయితే mod Sn ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు M. బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ మోడ్లో రాస్తున్నాం కాబట్టి ఓన్లీ లెస్ దెన్ M అనేది తీసుకుంటాం. ఒకవేళ మోడ్లో రాసుకోకుండా ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉండాలి, రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉండాలి బౌండెడ్కి. సో వీ హ్యావ్ టు యూజింగ్ బౌండెడ్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెస్ టు S విచ్ ఈజ్ ఏ బౌండెడ్ అయింది కాబట్టి బౌండెడ్ రాసినాం. ఓకే, Sn దేన్ని యూజ్ చేస్తున్నామండి? Sn కన్వర్జెస్ టు Sని యూజ్ చేసి ఆ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుంది కాబట్టి బౌండెడ్ రాసినాం. అండ్ ఆల్సో Tn కన్వర్జెస్ టు T అంటుంది కదా, లిమిట్ Tn ఈక్వల్స్ టు T రాసినాం. ఎందుకు అదేమో బౌండెడ్ రాస్తారు, ఎందుకు ఇది లిమిట్ Tn ఈక్వల్స్ టు T అనేది నెక్స్ట్ కండిషన్లో తెలుస్తుంది మనకి. ఇక్కడ ఎవ్రీ కన్వర్జెంట్, ఓకే దీన్నైనా రాసుకోవచ్చు బట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది ఆల్వేస్ బౌండెడ్ అవుతుంది కాబట్టి బౌండెడ్ రాసినాం. ఇక్కడ కన్వర్జెంట్ సీక్వెన్స్ కూడా బౌండెడ్ అవుతుంది కానీ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వన్ కండిషన్. ఎందుకు అనేది కంటిన్యూషన్ ప్రాబ్లంలో అర్థమవుతుంది మనకి. Tn ఈజ్ కన్వర్జెస్ టు T అంటున్నాం, అంటే లిమిట్ Tn ఈక్వల్స్ టు T. అండ్ దెన్ ఓకే, ఫర్ ఈచ్ epsilon ఈజ్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ n1 స్మాల్ n. ఎందుకంటే టూ సీక్వెన్సెస్, దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ n1 అండ్ n2. దెన్ ఇంప్లైస్ mod Tn మైనస్ T ఈజ్ ఇన్ లెస్ దెన్ ε/2/m అని యూజ్ చేస్తున్నామండి. ఎందుకు ε/2/m యూజ్ చేస్తున్నాం? అక్కడ మనం చెప్పినాం M ఈజ్ ద, ఇక్కడ చూడండి M ఈజ్ ద ఏంటండి బౌండెడ్ సీక్వెన్స్ కదా. mod Sn మైనస్ లెస్ దెన్ M అని యూజ్ చేసినాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెకండ్ థీరం K బిలాంగ్స్ టు R అని ఉంది, అంటే ε/K అని యూజ్ చేసినాం. ఇక్కడ Sn లెస్ దెన్ M అని వచ్చింది. M ఎందుకు వచ్చిందంటే అది బౌండెడ్ కాబట్టి, అంటే కన్వర్జెంట్ అనేది బౌండెడ్ కాబట్టి Sn లెస్ దెన్ M అని తీసుకున్నాం. మనమే చూజ్ చేసుకున్నాం అండి Sn లెస్ దెన్ M, కానీ M అనే కండిషన్ చూజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? ε/2 డివైడెడ్ బై M. ε/2 ఎందుకు తీసుకున్నాము అంటే టూ సీక్వెన్సెస్ ఉన్నాయి. డివైడెడ్ బై M ఎందుకు తీసుకున్నాం అంటే వన్ ఆఫ్ ద కండిషన్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇది ఫస్ట్ వన్.
ఇది ఎప్పుడు ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అయినప్పుడు. అండ్ టీఎన్ కన్వర్జెస్ ఇది దిస్ ఇస్ ఓన్లీ టీఎన్ కన్వర్జెస్ టు టీ. అండ్ నెక్స్ట్ ఏముంది ఇంకా మనకి ఎస్ఎన్ కన్వర్జెస్ టు కూడా ఇస్తుంది కదా. ఫస్ట్ ఏం చేసినాం, ఫస్ట్ స్టార్టింగ్ చూడండి క్లారిటీగా. ఫస్ట్ ఏముంది మనకి, ఎస్ఎన్ అనేది కన్వర్జెస్ టు ఎస్ అని ఉందండి. ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్, ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ అండ్ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు టీ. ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అన్నాడు, టీఎన్ కన్వర్జెస్ టు టీ అన్నాడు. ఓకే, దీస్ టూ ఆర్ గివెన్ క్వశ్చన్స్. అయితే ఎస్ఎన్ ఇంటూ టీఎన్ కూడా కన్వర్జెస్ టు ఎస్టీఎన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. యాక్చువల్గా ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అంటే ఏంటి మనకి, మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ కదా. అండ్ టీఎన్ కన్వర్జెస్ టు టీ అంటే టీ అండి, ఇది మోడ్ టీఎన్ మైనస్ టీ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలానే కదా. ఓకే, ఇట్ హ్యాస్ టూ సీక్వెన్సెస్. అయితే ఇక్కడ ఎస్ఎన్ ఇంటూ టీఎన్ కన్వర్జెస్ టు టీ అంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది మనకి, మోడ్ ఎస్ఎన్ ఇంటూ టీఎన్ మైనస్ ఎస్టీ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే సరిపోతుంది. కానీ దానికోసం వీ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ దట్ కండిషన్ ఫస్ట్ చూజ్ చేస్తున్నాం. ఏం చూజ్ చేస్తున్నాం అంటే ఎస్ఎన్ అనేది కన్వర్జెస్ టు ఎస్, అంటే ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ అండ్ ఆల్వేస్ బౌండెడ్. సో బౌండెడ్ కోసం మోడ్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎం అని చూజ్ చేసుకున్నాం. సో ఈ కండిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కన్వర్జెన్స్ సీక్వెన్స్ని ఏం చేస్తున్నాం అంటే ఎప్సిలాన్ బై 2 డివైడెడ్ బై ఎం, హియర్ ఎప్సిలాన్ బై 2 డివైడెడ్ బై టీ ప్లస్ 1. ఎందుకు అని అంటే ఇక్కడ ఎం అనేది ఎస్ఎన్ది, ఇక్కడ టీ అనేది టీఎన్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, చూజ్ చేసుకున్నాం. ఇక్కడ n1 వస్తుంది, ఇక్కడ n2 వస్తుంది. దెన్ టీఎన్ మైనస్ టీ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 బై ఎం, ఎస్ఎన్ మైనస్ ఎస్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 బై టీ ప్లస్ ఎం. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎస్ఎన్ ఇంటూ టీఎన్ మైనస్ ఎస్టీ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. సింప్లిఫై చేస్తున్నా, ఎస్ఎన్ టీఎన్ ఎస్టీ రెండు అలాగే ఉంచి మధ్యలో ఏం చేస్తున్నా అంటే మైనస్ ఎస్ఎన్ ప్లస్ మైనస్ ఎస్ఎన్ ఇంటూ టీ ప్లస్ ఎస్ఎన్ టీ అని నేను యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా అండి. యాడ్ చేసి ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసి ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఎస్ఎన్ కామన్ తీస్తున్నా, నెక్స్ట్ టర్మ్ నుంచి టీని కామన్ తీస్తున్నా. చెక్ చేసుకోండి ఒక్కసారి. ఎస్ఎన్ టీని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఎస్ఎన్ని కామన్ తీసినాం, సెకండ్ టర్మ్ నుంచి టీఎన్ని కామన్ తీసినాం. ఎస్ఎన్ టీఎన్ మైనస్ టీ, టీఎన్ కామన్. ఓకే, ఎస్ఎన్ మోడ్ ఎస్ఎన్ ఈజ్ అన్ లెస్ దెన్ స్టార్టింగ్లో ఉంది, మోడ్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎమ్ కాండి, ఎమ్ రాసిన. టీఎన్ మైనస్ టీ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అండ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ ఈజ్ ఇన్ ప్లస్ అండి, టీఎన్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎస్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడదే రాసినాం. ఇది ఎప్సిలాన్ బై 2 అయింది, ఇక్కడ ఓన్లీ టీ ప్లస్ 1 కాబట్టి టీ ప్లస్ 1 రాసినాం. ఎమ్ ఇంటూ ఇక్కడ మొత్తం టోటల్ టర్మ్ వచ్చేసి ఓకే ఇక్కడ చూడండి ఒకసారి, ఎస్ఎన్ లెస్ దెన్ ఎమ్, టీఎన్ మైనస్ టీ ఏముంది మనకి, టీఎన్ మైనస్ 2 టీ ఏముందండి, ఎప్సిలాన్ బై 2 బై ఎమ్, ఇక్కడ ఎమ్ రాయలేదు, ఎమ్ రాసుకోండి, ఎప్సిలాన్ బై 2 బై ఎమ్ ప్లస్ టీఎన్ అనేది టీఎన్ అలాగే ఉంచండి, టీఎన్ని ఎప్సిలాన్ బై 2 బై ఎస్ఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఏముంది, ఎప్సిలాన్ బై 2 బై టీ ప్లస్ 1, టీ ప్లస్ 1 హౌ టు టీ లాగానే చూజ్ చేసుకుంటాం మనం. ఇక్కడ ఎమ్ ఉన్నది, ఇక్కడ ఎమ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ టీఎన్కి ఇక్కడ వచ్చే కింద టీ ప్లస్ 1కి రెండింటికి అంటే టీ ప్లస్ 1 మీరు ఇక్కడ టీ ప్లస్ 1 అనే రాసుకోండి, టీ అనే రాసుకోండి అండి, టీఎన్ అయినా, టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు టీనే కాబట్టి ఇట్స్ బికమ్స్ టీ అవుతుంది. ఇక్కడ టీ క్యాన్సిల్ అయిపోయి ఎప్సిలాన్ బై 2నే మిగులుతుంది. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే 2 ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ బై 2 అంటే 2 క్యాన్సిల్ అయ్యి ఇట్ హ్యాస్ ఓన్లీ ఎప్సిలాన్. ఏమొచ్చింది ఒక్కసారి టోటల్ టర్మ్ లాస్ట్ టర్మ్ చెక్ చేసుకోండి. మోడ్ ఎస్ఎన్ ఇంటూ టీఎన్ మైనస్ ఎస్టీ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. లెస్ దెన్ ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్వర్జెంట్. ద సీక్వెన్స్ ఎస్ఎన్ ఇంటూ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ ఇంటూ టీ. ఓకే, ఎస్ఎన్ ఇంటూ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్టీ. ఏమేమి ఇచ్చిండు మనకి ఏమేమి ప్రూవ్ చేస్తున్నామో చెక్ చేసుకొని చూడండి, ఇంపార్టెంట్ థీరం. ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ అని ఇచ్చిండు, టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు టీ అని ఇచ్చి ఎస్ఎన్ ఇంటూ టీఎన్ కన్వర్జెస్ టు ఎస్టీ అని మెన్షన్ చేస్తున్నాండి. ఎస్ఎన్ ఇంటూ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్టీ. అయితే ఇంతకుముందు క్వశ్చన్ ఏమో ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ ప్లస్ టీ, ఇది ఎస్ఎన్ ఇంటూ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్టీ. అండ్ అనదర్ థీరం చూడండి ఒకసారి. ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ అని ఇచ్చిండు, ఎస్ఎన్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఫర్ ఆల్ ఎన్, ఇఫ్ ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 దెన్ ఇఫ్ ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే 1/SN ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ఎన్ ప్రూవ్ 1/SN ప్రూవ్ చేయమంటుండండి. 1/S ఈజ్ ఇన్ కన్వర్జెస్ టు 1/SN ప్రూవ్ చేయాలి. అంటే ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ఎన్ ఇచ్చి 1/SN ఈజ్ కన్వర్జెస్ టు 1/S, 1/SN ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ఎన్ ఇచ్చిండు, 1/SN ఈజ్ కన్వర్జెస్ టు 1/SN ప్రూవ్ చేయమంటుండు. చూద్దాం మనం ప్రూఫ్.
నెక్స్ట్ ఆ థీరం చూడండి ఒకసారి 1/SN ఈజ్ కన్వర్జెస్ టు 1/S అని ప్రూవ్ చేయమంటుంది కదా. ప్రూఫ్ చూద్దాం మనం. గివెన్ S ఈజ్ అండ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ S ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ మెన్షన్ చేసిండండి. అది ఐడెంటిఫై చేయాలి మీరు. కండిషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. కండిషన్స్తోనే మనకి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మనకి SN కన్వర్జెస్ టు S అంటుండు, TN కన్వర్జెస్ టు T అంటుండు. ఆ కండిషన్స్ K బిలాంగ్స్ టు R అని మెన్షన్ చేసిండు కాబట్టి మనం ε/K యూజ్ చేసినాం. ఇక్కడ టూ సీక్వెన్సెస్ ఇచ్చిండు కాబట్టి x1/2 అంటున్నాం మనం. ఇక్కడికి వచ్చేసరికి అండ్ ద TN SN ఈస్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ M ఉంది. ఎందుకు ఉంది అంటే అది బౌండెడ్ కాబట్టి బౌండెడ్ చూజ్ చేసుకున్నాం కాబట్టి ε/2 డివైడెడ్ బై మళ్ళీ అగైన్ Mని యూజ్ చేసుకొని చేస్తున్నాం మనం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటిది, SN ఈజ్ అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు M అండి. M గ్రేటర్ దెన్ 0 కాబట్టి. ఓకే, SN కన్వర్జెస్ టు S అయితే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ క్యాపిటల్ N సచ్ దట్ mod N ఈజ్ గ్రేటర్ దెన్ స్మాల్ n ఈజ్ అండ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అయితే mod SN, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చిండండి SN కన్వర్జెస్ టు S అన్నాడు, కండిషన్స్ ఇచ్చింది కాబట్టి mod SN మైనస్ S ఈజ్ ఇన్ లెస్ దెన్ ఏం యూజ్ చేస్తున్నాం మనం, ఎప్సిలాన్. ఎప్సిలాన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే, కానీ దాంతోపాటు ఎక్స్ట్రా వేరే టర్మ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏమేమి టర్మ్స్ ఉన్నాయి మనకి, M ఉంది, S ఉంది. సో దట్స్ వై M/S వీ హ్యావ్ టు యూజింగ్. M అండ్ S టర్మ్స్ ఉన్నాయి కాబట్టి M/Sని చూజ్ చేసుకున్నాం మనం. చూజ్ చేసుకొని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాం. చూడండి ఒకసారి ఏం ప్రూవ్ చేయమన్నాడు, 1/SN కన్వర్జెస్ టు 1/S అని ప్రూవ్ చేయమంటుండు. SN కన్వర్జెస్ టు S అని ఇచ్చి 1/SN కన్వర్జెస్ టు 1/S అని ప్రూవ్ చేయమంటుండు. చేస్తున్నాం. 1/SN మైనస్ 1/S తీసుకుంటున్నామండి. ఓకే, ఎల్సిఎం చేసినాం. ఇక్కడ S-SN అయింది, మోడ్లో ఉంది కాబట్టి SN మైనస్ S అని రాసుకోవచ్చు. కింద LCM ఏమవుతుంది, SN ఇంటూ S అవుతుంది. అది mod SN మైనస్ S. ఒకసారి చెక్ చేసుకోండి. SN మైనస్ S లెస్ దెన్ ఏంటి మనకి, ఎప్సిలాన్ ఇంటూ M/S. కింద SN కింద ఉందండి. మామూలుగా SN అయితేనేమో గ్రేటర్ దెన్ M, కింద ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ బికమ్స్ లెస్ దెన్ అయింది M. ఓకే, S అలాగే ఉంచిన. ఈ M/S క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ ఎప్సిలాన్ వచ్చింది అని అంటే 1/SN ఈజ్ కన్వర్జెస్ టు ఆటోమేటికలీ 1/S. అండ్ నెక్స్ట్ థీరం కూడా చూద్దాం అట్లనే కంటిన్యూషన్లోనే. సపోజ్ SN ఈజ్ కన్వర్జెస్ టు S అని ఇచ్చిండు, TN ఈజ్ కన్వర్జెస్ టు T అని ఇచ్చిండు. ఇఫ్ ఇక్కడ కూడా S ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ SN ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చేసి TN/SN ఈజ్ కన్వర్జెస్ టు T/S అంటండి. ఇంతకుముందేమో SN ప్లస్ TN ఒకటి వచ్చింది, SN ఇంటూ TN ఒకటి వచ్చింది, అండ్ 1/SN ఒకటి వచ్చింది, అండ్ TN/SN అనదర్ వన్. ఓకే, 6th థీరం ఇది రాసుకోండి. ఏమేమి ఇచ్చిండు, గివెన్ TN ఈజ్ కన్వర్జెస్ టు T అంటే లిమిట్ TN ఈక్వల్స్ టు T. SN ఈజ్ కన్వర్జెస్ టు T అంటే లిమిట్ SN ఈక్వల్స్ టు S. ఓకే, మనం SN కన్వర్జెస్ టు S అని ఇచ్చిండు, TN కన్వర్జెస్ టు T అని ఇచ్చిండు. మనం ఆల్రెడీ ఎన్ని థీరమ్స్ చేసినామండి, 5 థీరమ్స్ చేసినాం. ఏమేమి థీరమ్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ థీరం ఏంటిది మనకి, కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్. అండ్ ద సెకండ్ థీరం ఏంటి మనకి, SN కన్వర్జెస్ టు S అయితే K ఇంటూ SN ఈజ్ కన్వర్జెస్ టు KS అన్నాడు. అండ్ థర్డ్ థీరం ఏంటి మనకి, SN ప్లస్ TN. ఓకే, SN ప్లస్ TN ఈజ్ కన్వర్జెస్ టు S ప్లస్ T. టూ సీక్వెన్సెస్ ఇచ్చిండు. SN కన్వర్జెస్ టు T అని ఇచ్చిండు, SN ఇచ్చిండు. TN కన్వర్జెస్ టు T అని ఇచ్చి SN ప్లస్ TN ఈజ్ కన్వర్జెస్ టు S ప్లస్ T అన్నాడు. ఇస్ ద సెకండ్ థీరం. అండ్ థర్డ్ థీరం వచ్చేసి, ఫోర్త్ థీరం వచ్చేసి ఏంటి మనకి, 1/SN ఈజ్ కన్వర్జెస్ టు 1/S అన్నాడు. అండ్ ఫిఫ్త్ థీరం ఒకటి ఇది TN/SN అండి. ఇది ఇంతకుముందు ఇంకో థీరం ఏమొచ్చింది మనకి, SN ఇంటూ TN మల్టిఫికేషన్, ఎడిషన్, మల్టిఫికేషన్ అండ్ డివైడెడ్ బై. 4 థీరమ్స్ ఉన్నాయి. సో ఓకే, ఇప్పుడు ఇచ్చిన థీరమ్స్లో ఏముంది, SN కన్వర్జెస్ టు S, TN కన్వర్జెస్ టు T